ములుగు మండలం జంగాలపల్లిలో మృతి చెందిన వారు ఆరోగ్య సమస్యలతోనే చనిపోయారని, ఎలాంటి దెయ్యాలు లేవని ఆఫీసర్లు చెబుతున్నారు. మూఢనమ్మకాలతో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మూఢ విశ్వాసాల వైపు నెట్టొద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ గోపాలరావు తెలిపారు. జంగాలపల్లి గ్రామంలో దెయ్యం సంచరిస్తోందని, పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో జిల్లా ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. దీనిపై స్పందిస్తూ గత 2 నెలల్లో 17 మంది వివిధ ఆరోగ్య కారణాలతో మాత్రమే చనిపోయారని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని డీఎంహెచ్ఓ వివరణ ఇచ్చారు. మద్యానికి బానిస యువకులు, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, కాలుకు ఇన్ఫెక్షన్, తీవ్ర జ్వరం ఇలా వివిధ ఆరోగ్య కారణాలతో తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతోనే వారు చనిపోయారే తప్ప ప్రచారాల్లో వాస్తవాలు లేవని గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి వెల్లడించారు. జంగాలపల్లి గ్రామంలో 3098 మంది ప్రజలుండగా 2 నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 8 బృందాలుగా ఏర్పడి ఫీవర్ సర్వే నిర్వహించి ఆరోగ్య సూచనలు చేసినట్లు ఈవో తెలిపారు. అయితే ఈ 2 నెలల్లో మళ్లీ 17 మంది మృతి చెందగా ఆ వార్తలు ఊరికి ఏదో కీడు జరుగుతోందని ప్రచారం అవుతూ ఉండడంతో వైద్యాధికారులు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాయినిగూడెం పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది మెగా క్యాంపు నిర్వహించి ప్రతి ఒక్కరి రిపోర్టులు తీసుకుంటామని తెలిపారు. అయితే జంగాలపల్లి గ్రామానికి చెందిన వారు మాత్రం గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు, గుడి నిర్మాణం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి సరైన సమయంలో నిర్వహించడం ఆలస్యం అవడం వల్లనే ఇలా జరుగుతోందనే చర్చలు చేస్తున్నారు.